నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు మహేంద్ర ప్రసాద్ అండి. ఈ రోజు ఉదయం పాకిస్తాన్ పై దాడి చేసింది కదా భారత్ ప్రభుత్వం. అవును. మీ అభిప్రాయం ఏంటండి? మా అభిప్రాయం ఏంటంటే మన వాళ్ళు చెప్పబెట్టకుండా మన అమాయకమైన ప్రజల్ని చేశారు. మనం తిరిగి దానికి సరైన జవాబు ఇవ్వాలి కదా. అది దానివల్ల మనకి చాలా నష్టం కూడా వచ్చింది. ఇట్లాంటి అమాయకుల్ని ఇచ్చేయటం చాలా ఎవరు అమాయకుల్ని చేశారంట? ఈ రోజు మనం అటాక్ చేసింది అమాయకులను. ఈ రోజు కాదు, అంతకు ముందు వాళ్ళు మనల్ని చేశారు కదా ఉగ్రవాదులు. దానికి మనకి సరైన సమాధానం ఇచ్చారు. కరెక్టే అంటారు? కరెక్టే. అసలు ఇలా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అసలు టెర్రరిస్ట్ క్యాంపులు మొత్తం కూడా మట్టు పెట్టడం ఎలా అనిపించింది మీకు? ఒక రకంగా చాలా వాటికి మంచి పని. మనం వెళ్ళి అటాక్ చేసాం కదా, ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి మళ్ళీ మనం అటాక్ చేసేది అంటారా? ఇప్పుడు నా బలం ఎంత ఉందో నీకు తెలియదు, నీ బలం ఎంత ఉందో నాకు తెలియదు. అది మనం చెప్పడం అంత ఇది సమన్వయం కాదు. మీ ఊహ ప్రకారం వస్తారని చెప్పి అనుకుంటున్నారా లేదా అని అడుగుతాను. నాకు తెలిసి రారు. ఏదన్నా కేంద్రంతో చర్చలకు వచ్చి సమస్యని సద్దుమడిగేటట్టు చేసుకుంటారేమో నా అంచనా. మేము ప్రతీకార చర్యలు చేస్తామని చెప్పి పాకిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది ఇండియా నుంచి? రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి దగ్గర మనకి వాళ్ళ కన్నా మన దగ్గర చాలా అణుబాంబులు కానీ యుద్ధ ట్యాంకర్లు కానీ ఏమైనా సరే మనకి వాళ్ళకి తగ్గట్టు సరైన సమాధానం ఇచ్చే సత్తా మనకు ఉంది. ఇప్పుడు మనం దాడి చేసాం కదా ఈ రోజు వెళ్ళి, మనమే యుద్ధానికి స్వాగతించామా లేకపోతే మనం జస్ట్ దానికి ప్రతీకారం అంతవరకు తీసుకున్నాం? దాని ప్రతీకారమే తీసుకున్నాం. యుద్ధం స్టార్ట్ చేయలేదు. యుద్ధం స్టార్ట్ చేస్తే వేరే రకంగా ఉంటది. అది ఒకవేళ యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారండి? యుద్ధం గెలిస్తే ఎవరు గెలుస్తారంటే ఇప్పుడు భారతే గెలిచింది. అంత గట్టిగా ఎలా చెప్తున్నారు భారతే గెలిచిద్దని? మీరు మరి ఒక చలి అని కాదు, ఒక వర్షం అని కాదు, ఒక ఎండ అని కాదు, ఏదైనా సరే భారత సరిహద్దుల్లో ఉండి సైనికులు మనల్ని కాపాడుతున్నారు అంటే వాళ్ళ శక్తి ఎంత ఉందో మనం దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి. మీరు చెప్పింది మొత్తం బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే పక్కల వలయం లాగా అటు పక్కన చైనా, ఇటు పక్కన బంగ్లాదేశ్, కింద శ్రీలంక కూడా చైనా ఆక్రమణలోనే ఉంది. వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ వచ్చి అటాక్ చేస్తే మనం కూడా చేద్దాం, ఇండియా అటాక్ చేస్తే మనం కూడా చేద్దాం అని. అంత ఇదే ఉండదు సార్. అంతే ఉండదు. ఇండియానే పై చేయి సాధించింది. అసలు ఈ ఉగ్రవాదాన్ని అంతమందించలేము మనం. ఎందుకు అంతమందిస్తాం? ఎందుకంటే మనం ఎలా చేయొచ్చు అంటారు? అది ఎలా చేయొచ్చు అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రతీకంగా యుద్ధం అతను మొన్న ఈ మధ్య పాకిస్తాన్ ప్రధాని మీరు డ్యామ్ ఆపితే మేము చూస్తూ ఊరుకోము, దాన్ని ఇచ్చేసేసి మేము కొత్తది చేసుకుంటాం అది ఇది అంటున్నారు. దానికి తగ్గట్టుగానే మనం కూడా సరైన సమాధానం చెప్పాలి. అది ఇప్పటికే వాళ్ళు ఆర్థిక వ్యవస్థ చాలా అట్టడుగు స్థాయిలో ఉంది. దాన్ని బట్టి ఏదన్నా సమన్యాయంగా వచ్చి చర్చలు జరిపించుకొని మాది తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని అంటే, అయినా కనికరించడం కూడా పాపం కదండి. ఇప్పుడు వెళ్ళినోళ్ళు రారు పాపం. కొత్తగా రీసెంట్ గా మ్యారేజ్ అయింది, వాళ్ళకేం తెలుసు ఈ ఉగ్రవాదుల సంగతి కానీ దీని సంగతి కానీ. వాళ్ళని ఇచ్చేయటం చాలా అన్యాయం సార్. ఏదన్నా ఉంటే నీకు నాకు గొడవ ఉంటే మనిద్దరం చూసుకోవాలి కానీ అమాయకుల ప్రజల మీద ఇచ్చేస్తే ఎలా ఉండదు? పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజు జరిగినటువంటి దాడుల్లో టెర్రరిస్ట్ స్థావరాలని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ అక్కడ పాకిస్తాన్ పౌరులు ఉన్నారు, వాళ్ళకు కూడా గాయాలయ్యాయి, వాళ్ళు కూడా చనిపోయారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది నిజమేనంటారా? నిజమే. ఎంతవరకు నిజమో కాదో మనకి తెలియదు కదా, చూస్తే గానీ తెలిసిద్ది. దాంట్లో ఇప్పుడు నా దగ్గర నేను బిజినెస్ చేస్తున్నా. నా బిజినెస్ లో ఎంత వస్తుందో, ఎంత లాస్ పోతున్నానో అనేది నీకు తెలియదు. మీరు ఎంత రిపోర్టింగ్ చేస్తున్నారు నాకు తెలియదు. అది దాన్ని చూస్తే గానీ లోతుగా వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తే గానీ మనకి. మోదీ గారు తీసుకున్న డెసిషన్ ని మీరు సమర్థిస్తారా అండి? ఎస్ కరెక్ట్ అంటారా? కరెక్ట్. స్వాగతిస్తారు దీన్ని? స్వాగతిస్తాం.